నిర్మల్ జిల్లా ఖానాపూర్ కడెం మండలాల రైతాంగానికి వరద ప్రదాయని సదర్మాట్ ఆనకట్ట ఇటీవలే నీటిని విడుదల చేయడంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏటవాలుగా జాలువారుతున్న నీటి అందాలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. నిజాం కాలంలో నిర్మించిన సదర్మాట్ ఆనకట్ట శ్రీరామ్ సాగర్ ఎస్ఆర్ఎస్పీ నిర్మాణానికి ముందుగానే గోదావరి నదిపై నిర్మించారు. దాదాపు 135 సంవత్సరాల క్రితం దీన్ని నిర్మించారు. 1890-95 మధ్య కాలంలో ఫ్రెంచ్ ఇంజనీర్ జేజే ఓటలే అతి తక్కువ వ్యయంతో గోదావరి నదిపై అడ్డుగోడను నిర్మించి ఈ సదర్మాట్ ఆయకట్ట రూపొందించడం జరిగింది. దాదాపు 22 కిలోమీటర్ల పొడవుతో 24 గ్రామాల రైతులకు సాగునీరు అందే విధంగా నిర్మాణం జరిగింది. ఖానాపూర్ కడెం మండలాల్లోని సుమారు 15,000 ఎకరాలకు సదర్మాట్ సాగునీరు అందిస్తోంది. ఈ రెండు మండలాలతో పాటు కడెం ప్రాజెక్టుకు ఫీడింగ్ ద్వారా లక్షెట్టిపేట వరకు సాగునీటిని సరఫరా చేసే అవకాశం ఉంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కన్నా ముందుగా సదర్మాట్ ఆయకట్టు నిర్మించినా పైసా ఖర్చు లేకుండా అడ్డుగోడల ద్వారా నీటిని నిల్వ చేస్తున్నారు. ఈ ఆయకట్టు సాగునీరు అందించే లక్ష్యంతో నిర్మాణం జరగగా 18,000 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందే పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే రెండేళ్లుగా చాలని వర్షాలతో భూములకు సాగునీరు అందలేదు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో గోదావరిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో సాగుకు సమృద్ధిగా నీరు అందుతోందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా సదర్మాట్ బ్యారేజీలో పరవళ్లు తొక్కుతున్న నీటితో కొత్త అందాలు సంతరించుకున్నాయి. పిక్నిక్ స్పాట్ల ఆయకట్టు మారిపోయింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల నుంచి పర్యాటకులు అక్కడి అందాలు ఆస్వాదించేందుకు పెద్ద సంఖ్యలో తరలి వెళ్తున్నారు. సెలవు రోజుల్లో పర్యాటకుల తాకిడి ఎక్కువగానే ఉంటోంది. కాగా బ్యారేజీని మరింత ఆధునీకరిస్తే రైతులకు సాగునీరు అందడంతో పాటు పర్యాటకులను మరింత ఆకట్టుకునే అవకాశం ఉందని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.